హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాను లా క్లాసెస్. ఈరోజు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చాప్టర్ 9 గురించి తెలుసుకుందామండి. చాప్టర్ 9లో మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 125 టు 128. ఇవి మనకి మెయింటెనెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంది. అంటే ఆర్డర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఈ ప్రాబ్లమ్స్ మనకి స్పీడీ, ఎఫెక్టివ్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ రెమెడీని ప్రొవైడ్ చేస్తాయి. ఈ ప్రావిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే తన మీద ఆధారపడ్డ వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఇవ్వకుండా ఆకలితో వాళ్ళని ఉంచేటటువంటి నేరం ఏదైతే ఉందో అటువంటి నేరాన్ని ప్రివెంట్ చేయడం కోసం పెట్టిన ప్రావిజన్స్ ఇవి. అంటే ఎవరైతే తన డిపెండెంట్స్ని, తనపై ఆధారపడ్డ వాళ్ళని అంటే భార్య, పిల్లల్ని, పేరెంట్స్ని మెయింటైన్ చేయడానికి ఇంటెన్షనల్లీ నెగ్లెక్ట్ చేస్తారో లేదా రిఫ్యూజ్ చేస్తారో వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఈ ప్రావిజన్స్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆర్టికల్ 15 ప్రకారం జాతి, మత, కుల, లింగ భేదాలతో ఎవరిని వివక్షతగా చూడడానికి లేదు. అయినప్పటికీ కూడా ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రకారం స్టేట్ స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు ఎవరు వాటిని వివక్షతగా రూపొందించారు అనడానికి లేదు. సో యాజ్ పర్ ఆర్టికల్ 15 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సిఆర్పిసి సెక్షన్ 125 టు 128లో పిల్లలకు, మహిళలకు ఎటువంటి ప్రావిజన్స్ ఉన్నప్పటికీ వాటిని అవి డిస్క్రిమినేటివ్ నేచర్లో ఉన్నాయని చెప్పడానికి లేదు. అంతేకాకుండా ఈ ప్రావిజన్స్ సెక్యులర్ నేచర్లో ఉంటాయి. ఎటువంటి రిలీజన్కి సంబంధం లేకుండా అన్ని రిలీజన్స్కి సమానంగా వర్తిస్తుంది. అంటే సిఆర్పిసిలో ఉండే మెయింటెనెన్స్ ప్రావిజన్స్ వాళ్ళ పర్సనల్ లాలో ఉండే మెయింటెనెన్స్ ప్రావిజన్స్ వేటికవి సెపరేట్ అనమాట. రెండింటి మధ్య ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. అంటే ఎవరైనా వాళ్ళ పర్సనల్ లా ప్రకారం మెయింటెనెన్స్ పొందుతున్నప్పటికీ కూడా సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా వాళ్ళ పర్సనల్ లా ప్రకారం మెయింటెనెన్స్ పొంది ఉంటే మళ్ళీ తిరిగి సెక్షన్ 125 ప్రకారం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునేటట్టయితే మ్యాజిస్ట్రేటు ఆల్రెడీ వాళ్ళు పొంది ఉన్న మెయింటెనెన్స్ని దృష్టిలో పెట్టుకొని క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ని డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రావిజన్స్ సెక్యులర్ నేచర్లో ఉన్నాయని చెప్పుకోవడానికి మనకి ఒక క్లాసిక్ కేసు ఉందండి. మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబాను బేగం 1985లో కేసు ఉంది. ఇది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇందులో సెక్షన్ 125 టు 128 వరకు ఉండే ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెక్యులర్ క్యారెక్టర్లో ఉంటాయి. ఇవి పర్సనల్ లాతో పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రావిజన్స్ రిలీజియన్ యొక్క అడ్డుకట్టలను కట్ అక్రాస్ చేస్తుంది. దీని ప్రకారం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షియా వైపు ముటా మ్యారేజ్ ప్రకారం ముస్లిం పర్సనల్ లాలో మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, కానీ సిఆర్పిసిలో సెక్షన్ 125 ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ప్రావిజన్స్లోకి వెళ్ళేటట్టయితే సెక్షన్ 125 ప్రకారం ఎవరు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ముందుగా వైఫ్ రిలేటెడ్ ప్రావిజన్స్ గురించి చూద్దాం. వైఫ్ మైనర్ అయినా, మేజర్ అయినా ఆమె తనను తాను మెయింటైన్ చేసుకోలేని స్థితిలో ఉంటే షీఈ్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్. ఇక్కడ వైఫ్ అంటే ఎవరంటే లీగల్లీ వెడెడ్ వైఫ్, అంటే వ్యాలిడ్ మ్యారేజ్ జరిగి ఉండాలి. సెకండ్ వైఫ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే డివోర్స్డ్ వైఫ్ అండ్ నాట్ రీమ్యారీడ్, అంటే విడాకులు తీసుకుని మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొకరు ఎవరంటే ఎవరన్నా ఒక కపుల్ భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారంటే, అంటే వితౌట్ మ్యారేజ్, అంటే ఇది ఒక రకమైన లివ్ ఇన్ రిలేషన్షిప్ అనమాట. అలా చలామణి అవుతున్నప్పుడు ఆమె కూడా ఆ అవతల వ్యక్తి నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసు ఉందండి, చున్మునియా వర్సెస్ వీరేంద్ర కుమార్ సింగ్ కుష్వాహా. ఇది 2010 కేసు. సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో డొమెస్టిక్ రిలేషన్ అన్న టర్మ్ ని చాలా వైడర్ టర్మ్ గా పరిగణించడం జరిగింది. ఈ డొమెస్టిక్ రిలేషన్షిప్ లో మ్యారిటల్ రిలేషన్షిప్ తో పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయని చెప్పింది. ఇంక ఫోర్త్ పాయింట్ ఏంటంటే హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకుంటే అందుకు వాళ్ళ
పర్సనల్ లా కూడా అనుమతి ఇచ్చినట్టయితే అలాంటప్పుడు ఫస్ట్ వైఫ్ సెపరేట్ గా ఉండొచ్చు మరియు తను మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు ఎప్పుడు వైఫ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదన్నది చూద్దాం. సెక్షన్ 125 క్లాస్ 4 ప్రకారం ఇఫ్ ఏ వైఫ్ లివింగ్ ఇన్ అడల్టరీ, ఇక్కడ అడల్టరీ అనేది సింగిల్ అడల్టరీ కాదండి, కంటిన్యూస్ అడల్టరీ నేచర్ లో ఉండేటట్టు అయితేనే వర్తిస్తుంది. అలాంటప్పుడు వైఫ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. సెకండ్ పాయింట్ అంటే వితౌట్ సఫిషియంట్ రీజన్ షీ లివింగ్ సెపరేట్లీ ఫ్రమ్ హర్ హస్బెండ్, సరైన కారణం లేకుండా భర్తతో సపరేట్ గా ఉండేటట్టయితే ఆమె మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ భర్త వేరే మహిళతో సాంగత్యం ఉన్నా లేదా ఆమెను ఇంట్లో పెట్టుకున్నా ఈమె కావాలంటే సెపరేట్ గా ఉండొచ్చు, మెయింటెనెన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో థర్డ్ పాయింట్ ఏంటంటే భార్యాభర్త మ్యూచువల్ కాన్సెప్ట్ మీద వేరువేరుగా ఉంటున్న భార్య మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, కానీ వాళ్ళ పిల్లలు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక చిల్డ్రన్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అయితే చిల్డ్రన్ ఎప్పుడు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఎ మైనర్, లెజిటిమేట్ అవ్వచ్చు ఇల్లిజిటిమేట్ అవ్వచ్చు, ఈవెన్ మ్యారీడ్ అయినప్పటికీ కూడా తను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మైనర్ మీన్స్ 18 years నిండని పిల్లలు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే మ్యారీడ్ మైనర్ ఫీమేల్, ఒకవేళ ఆ అమ్మాయి భర్త ఆమెను మెయింటైన్ చేయలేని స్థితిలో ఉంటే తండ్రి కంపల్సరీ ఆ అమ్మాయిని మెయింటైన్ చేయాలి. థర్డ్ పాయింట్ విషయానికి వచ్చేటైతే ఒక అన్బర్న్ పర్సన్ కి ఫేవర్ గా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి లేదు, అంటే ఇంకా ఎగ్జిస్టెన్స్ లోకే రాని చైల్డ్ గురించి మనం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి లేదు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే చైల్డ్ కి గార్డియన్ ఉన్నప్పటికీ కూడా, అంటే కోర్టుకు ఒకసారి పిల్లలకి గార్డియన్ అపాయింట్ చేస్తుంది, అది వేరే పర్సన్ అయి ఉండొచ్చు లేదా మదర్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా ఇట్స్ అ డ్యూటీ ఆఫ్ ది ఫాదర్ టు మెయింటైన్ హిస్ చిల్డ్రన్. గార్డియన్ ఉన్నప్పటికీ కూడా తండ్రి యొక్క బాధ్యత తన బిడ్డని మెయింటైన్ చేసుకోవాల్సిందే. ఈవెన్ ఆ చైల్డ్ లెజిటిమేట్ అవ్వచ్చు ఇల్లిజిటిమేట్ అవ్వచ్చు, వాళ్ళ మధ్య ప్యాటర్నిటీ ఎస్టాబ్లిష్ అయితే చాలు, అంటే అతను ఆ బిడ్డకి తండ్రి అయితే చాలు. ఫిఫ్త్ పాయింట్ ప్రకారం మైనర్ చైల్డ్ మాత్రమే ఈ ప్రొవిజన్స్ ప్రకారం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది, మేజర్ చైల్డ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. బట్ ఇఫ్ ద మేజర్ చైల్డ్ ఈజ్ ఎ సన్ అయితే, అంటే మేజర్ చైల్డ్ కొడుకు అయ్యేటట్టయితే ఆ అబ్బాయి మెంటల్లీ ఫిజికల్లీ అబ్నార్మల్ అయి ఉంటే ఆ బిడ్డ తరఫున మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆ అబ్బాయి లెజిటిమేట్ అయినా ఇల్లిజిటిమేట్ అయినప్పటికీ కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునేది ఒక అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఇంకా అన్మ్యారీడ్ అయితే ఆమె మెంటల్లీ ఫిజికల్లీ అబ్నార్మల్ అయితే ఆమె తరఫున ఎవరన్నా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆమె కూడా లెజిటిమేట్ అవ్వచ్చు ఇల్లిజిటిమేట్ అవ్వచ్చు, ఆమె తరఫున ఎవరన్నా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఇవి చిల్డ్రన్ కి సంబంధించిన ప్రొవిజన్స్. ఇక పేరెంట్స్ చూద్దాం. పేరెంట్స్ అంటే ఇక్కడ ఫాదర్ ఆర్ మదర్. ఇఫ్ ఫాదర్ మదర్ వాళ్ళను వాళ్ళు పోషించుకోలేని స్థితిలో ఉంటే కొడుకు నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ కూతురు దగ్గర కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల్ని మెయింటైన్ చేయవలసిన బాధ్యత కొడుకుకి ఎంతైతే ఉందో పెళ్ళైన కూతురికి కూడా అంతే ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల విషయంలో తల్లి అంటే న్యాచురల్ మదర్ అయి ఉండాలి లేదా అడాప్టివ్ మదర్ అయి ఉండాలి. అలాగే తండ్రి విషయంలో న్యాచురల్ ఫాదర్ అయి ఉండాలి లేదా అడాప్టివ్ ఫాదర్ అయి ఉండాలి, అంతేగాని స్టెప్ మదర్ ఇందులోకి రారు. అంటే స్టెప్ మదర్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, కానీ స్టెప్ మదర్ కి కూడా పిల్లలు లేకపోతే అప్పుడు ఆమె మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట. ఇక ట్రయల్ విషయానికి వచ్చేటట్టయితే మెయింటెనెన్స్ కేసెస్ ని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కోర్ట్స్ లో ట్రై చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయింటెనెన్స్ ఇచ్చే వ్యక్తి సఫిషియంట్ మీన్ అయి ఉండాలి. ఇక్కడ సఫిషియంట్ అంటే ఏంటంటే ప్రాపర్టీ కలిగి ఉండడము లేకపోతే మంచి జాబ్ కలిగి ఉండడము కదండి, ఆ పర్సన్ హెల్తీ పర్సన్ అయి ఉండి ఏబుల్డ్ బాడీ అయి ఉంటే చాలు. అంతేకాకుండా తను ఒక అన్ఎంప్లాయీ అని తన మీద చాలా అప్పులు ఉన్నాయన్న సాకుతో మెయింటెనెన్స్ ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఒకవేళ భార్యాభర్తలు మ్యూచువల్ కాన్సెప్ట్ మీద డివోర్స్ తీసుకుంటున్నారనుకోండి, భార్య దగ్గర నుండి విడాకుల తర్వాత మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయనని కన్సెంట్ తీసుకున్నప్పటికీ కూడా మ్యాజిస్ట్రేట్ కి వైఫ్ ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది లేదా ఆమెని
మెయింటెనెన్స్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేయడం జరిగిందని అనిపిస్తే మ్యాజిస్ట్రేట్ పబ్లిక్ పాలసీ ప్రకారం అప్రాప్రియేట్ మెయింటెనెన్స్ని ఇప్పించే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా రిలీజియన్ చేంజ్ చేసినప్పటికీ కూడా అతని మెయింటెనెన్స్ ఆబ్లిగేషన్ మాత్రం అలాగే ఉంటుంది. అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటంటే తన మీద డిపెండెంట్ అయిన వాళ్ళకి అప్రోప్రియేట్ ఫుడ్, అప్రోప్రియేట్ క్లాతింగ్, అప్రోప్రియేట్ లాడ్జింగ్ ప్రొవైడ్ చేయడం అనమాట. అంటే బేసిక్ నీడ్స్ రోటీ, కప్పడా, మకాన్ ప్రొవైడ్ చేయడం. దాంతో పాటుగా చైల్డ్కి మినిమం ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇక మెయింటెనెన్స్ ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఎవరైతే తమని తాము మెయింటైన్ చేసుకోలేని స్థితిలో ఉన్నారో వారు మాత్రమే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ వెల్ ఎడ్యుకేటెడ్ అనుకోండి, ఆమె కావాలంటే జాబ్ చేసి సంపాదించుకోగలదు, కానీ షీ రిఫ్యూజ్డ్ టు డూ జాబ్. ఇన్ దట్ కేస్ షీ కెనాట్ క్లెయిమ్ మెయింటెనెన్స్. ఒకవేళ వైఫ్ యొక్క ఫ్రెండ్ ఎవరైనా మెయింటెనెన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారనుకోండి, ఆ బేసిస్ మీద కూడా వైఫ్ యొక్క పిటిషన్ని రిఫ్యూజ్ చేయడానికి లేదు. ఇక ఫాదర్ మదర్ విషయానికి వచ్చేదైతే ఇఫ్ దే ఆర్ నాట్ సఫిషియెంట్ మీన్ టు మెయింటైన్ దెమ్సెల్వ్స్ మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అంతేగాని చిన్నప్పుడు మమ్మల్ని సరిగా చూడలేదు అనే ప్లీ తీసుకొని వాళ్ళని మెయింటైన్ చేయము అనే అనడానికి కుదరదు. ఇది పిల్లల యొక్క స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. ఇక క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ విషయానికి వచ్చేటట్టయితే 2001 ముందు 500 రూపీస్ యాజ్ ఎ మంత్లీ మెయింటెనెన్స్గా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత లిమిటేషన్ తీసేశారు. ఇప్పుడైతే మ్యాజిస్ట్రేట్ ఎంత మెయింటెనెన్స్ ఇస్తే బాగుంటుందో దాన్ని బట్టి అమౌంట్ ఫిక్స్ చేసే అధికారం ఇచ్చారు. మ్యాజిస్ట్రేట్ ఈ అమౌంట్ ఫిక్స్ చేయడానికి ముందు పార్టీస్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని, డిపెండెన్స్ యొక్క నీడ్స్ని, రెస్పాండెంట్ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని, అంతకు ముందు డిపెండెంట్స్ ఎవరైనా వాళ్ళ పర్సనల్ లా ప్రకారం ఏమన్నా మెయింటెనెన్స్ పొంది ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకొని క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. మెయింటెనెన్స్ ఎప్పుడు మనీ రూపంలోనే ఇవ్వడం జరుగుతుందండి. గూడ్స్ రూపంలో కానీ సర్వీస్ రూపంలో కానీ ఇవ్వడం జరగదు. మెయింటెనెన్స్ ఎప్పుడు ప్రతి వ్యక్తికి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే జాయింట్ మెయింటెనెన్స్ ఇవ్వడం జరగదు అనమాట. తల్లికి వేరుగా, పిల్లలకి వేరుగా, భార్యకి వేరుగా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఇవ్వాలన్నది మ్యాజిస్ట్రేట్ డిసైడ్ చేస్తారనమాట. అంటే అప్లికేషన్ ఇచ్చినప్పటి నుండా లేదా మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ చేసినప్పటి నుండా అన్నది మ్యాజిస్ట్రేట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పర్సన్ మెయింటెనెన్స్ ఇవ్వకపోతే మ్యాజిస్ట్రేట్ వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అతనికి 1 నెల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఈయన ఈ పీరియడ్లో కనుక మెయింటెనెన్స్ని ఇచ్చేసేటట్టయితే వెంటనే అట్ ద మూమెంట్ అతనిని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ 1 మంత్ జైలు శిక్ష అనుభవించి కూడా తర్వాత కూడా మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఆయన యొక్క ఆబ్లిగేషన్ తీరిపోయింది అనుకోవడానికి లేదండి. వైఫ్ ఎవరైతే ఉన్నారో, డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మ్యాజిస్ట్రేట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ మెయింటెనెన్స్ పే చేయకపోతే హస్బెండ్ యొక్క ప్రాపర్టీని లేదా రెస్పాండెంట్ యొక్క ప్రాపర్టీని కూడా కోర్టు అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వారెంట్ కూడా రెస్పాండెంట్ మీద ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే ఎప్పుడైతే రెస్పాండెంట్ డిపెండెంట్స్కి మెయింటెనెన్స్ ఇవ్వడం ఆపేస్తారో అప్పుడు ఆ డిపెండెంట్స్ ఆ డేట్ నుండి సంవత్సరం లోపు మ్యాజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం సెక్షన్ 125లో సెకండ్ ప్రొవిజో గురించి చెప్పుకునేటైతే ఇంటరమ్ మెయింటెనెన్స్ గురించి చెప్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాజిస్ట్రేట్ కోర్టు కేసు నడుస్తున్నంత కాలం కేసు పూర్తయ్యే వరకు మంత్లీ మెయింటెనెన్స్ అండ్ కేసు అవ్వే ఖర్చులు ఇప్పించగలదు అనమాట. దీన్ని మనం ఇంటరమ్ మెయింటెనెన్స్ అంటాం. ఈ ఇంటరమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ కూడా అప్లై చేసిన 6 months లోపు డిస్పోజప్ చేయాల్సి ఉంటుంది. ఇక జ్యూరిడిక్షన్ విషయానికి వస్తే వైఫ్ మెయింటెనెన్స్ ఎక్కడెక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే ఆమె హస్బెండ్ ఉన్నారో లేదా ఎక్కడ ఆయన నివసిస్తున్నారో, ఇంకోటి ఏంటంటే లేదా ఎక్కడ ఆమె ఉంటున్నారో లేదా చివరిసారిగా ఆమె తన భర్తతో ఎక్కడ కలిసి నివసించారో అక్కడ ఈ 4 ప్లేస్లో ఎక్కడైనా ఈమె మెయింటెనెన్స్ కేసుని వేసుకునే అవకాశం ఉంటుంది. అదే పేరెంట్స్ విషయానికి వస్తే
ఎక్కడైతే వాళ్ళ పిల్లలు నివసిస్తున్నారో అక్కడ మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇక సెక్షన్ 126 ఆఫ్ ది సిఆర్పిసి విషయానికి వచ్చేటైతే ప్రొసీజర్ గురించి చెప్తుంది. మెయింటెనెన్స్ కేసెస్కి కోర్టు సమన్స్ కేసు యొక్క ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. ఇన్ కేస్ భర్త కోర్టుకి హాజరు కమ్మని అన్నప్పుడు హాజరు కాకపోతే కోర్టు అతన్ని ఎక్స్పార్టీ చేసి ప్రొసీడింగ్స్ని పూర్తి చేస్తుంది. ఈ ఎక్స్పార్టీని భర్త కావాలంటే 3 నెలల లోపు సఫిషియెంట్ కాస్ట్ చూపించి ఎక్స్పార్టీ సెటిసైడ్ చేయించుకోవచ్చు. ఎక్స్పార్టీ అంటే ఏంటంటే ఆపోజిట్ పార్టీ అంటే రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకి హాజరు కాకపోతే అతని ప్రెజెన్స్ లేకపోయినా సరే కోర్టు ప్రొసీడింగ్స్ని అతను లేకుండానే కంటిన్యూ చేసేస్తుంది. ఇక సెక్షన్ 127 ఏం చెప్తుందంటే ఆల్టరేషన్ ఆఫ్ అలవెన్సెస్. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ యొక్క అలవెన్సెస్ పెంచడం కానీ తగ్గించడం కానీ ఒక్కొక్కసారి క్యాన్సిల్ చేయడం కానీ చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారంటే ఇఫ్ షీ లివింగ్ ఇన్ అడల్టరీ అంటే ఆమె వ్యభిచారంలో నివసిస్తూ ఉంటే, లేదా వితౌట్ సఫిషియెంట్ కాజ్ భర్తతో విడిగా ఉండుంటే, లేదా మ్యూచువల్ కాన్సెప్ట్తో భర్తతో విడిగా ఉండేటట్టయితే కోర్టు మెయింటెనెన్స్ అలవెన్సెస్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే డివోర్స్డ్ వైఫ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రీమ్యారేజ్ మెయింటెనెన్స్ అలవెన్సెస్ని క్యాన్సిల్ చేస్తుంది. అలాగే డివోర్స్ వైఫ్ పర్సనల్ లా ప్రకారం ఏదైనా అమౌంట్ పొంది ఉంటే, లేదా అతను తనకు తానే వాలంటరీలీ మెయింటెనెన్స్ సరెండర్ చేసేస్తే ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా మెయింటెనెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఆర్డర్ పాస్ చేస్తే అది మ్యాజిస్ట్రేట్ ఆర్ కోర్టు క్యాన్సిల్ చేసే వరకు లేదా ఆల్టర్ ఆర్ మోడిఫై చేసే వరకు అది ఇన్ఫోర్స్లోనే ఉంటుంది. సపోజ్ భార్య భర్తతో ఉండడానికి అతని దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఈ ఆర్డర్ ఆఫ్ మెయింటెనెన్స్ క్యాన్సిల్ అయినట్టు కాదండి. కావాలంటే సస్పెండ్ అవుతుంది తప్ప, కానీ మళ్ళీ ఆమె ఆయనతో సపరేట్గా ఉండేటట్టయితే మళ్ళీ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇన్ఫోర్స్లోకి వచ్చేస్తుంది. ఇక సెక్షన్ 128 ప్రకారం ఏంటంటే కోర్టు కాపీ ఆఫ్ ఆర్డర్ని పిటిషనర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 125 నుండి 128 వరకు జరిగే ప్రొసీడింగ్స్ అన్ని సివిల్ నేచర్లోనే ఉంటాయి. మరి ఇవి సిఆర్పిసిలో ఎందుకు పెట్టారంటే ఇది సివిల్ కోర్ట్స్తో పోలిస్తే స్పీడీ అండ్ ఎకనామికల్ రెమెడీని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రొవిజన్స్ని సిఆర్పిసిలో పెట్టడం జరిగింది. అలాగే వైఫ్ని కానీ చిల్డ్రన్ కానీ పేరెంట్స్ని కానీ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేమీ పనిషబుల్ అఫెన్స్ కాదు. అందుకే ఇందులో రెస్పాండెంట్ని అక్యూజ్డ్ అనడం జరగదు. అండ్ అందుకే మనం మెయింటెనెన్స్ కోసం కోర్టులో ఇచ్చేదాన్ని అప్లికేషన్ అంటాం కానీ కంప్లైంట్ అనం. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 125 to 126 వరకు ఉన్న అన్ని ప్రొవిజన్స్ని ఎంక్వైరీ అంటాం కానీ ట్రయల్ అనడం జరగదు. ఇక్కడ పర్సన్ మీద అక్యూజేషన్ ఏమీ ఉండదు కాబట్టి ఛార్జ్ ఫ్రేమ్ చేయడం జరగదు. ఇక్కడ సెక్షన్ 300 ఈ పిటిషన్స్కి అప్లై అవ్వదు. అంటే డబుల్ జియోపార్డీ యొక్క ప్రావిజన్స్ ఇక్కడ అప్లై అవ్వవు. ఇక్కడ ట్రయల్ ఉండదు, ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి రెస్పాండెంట్కి అగెన్స్ట్గా మళ్ళీ పిటిషన్ వేసుకోవచ్చు అనమాట. ఈ మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకోవడానికి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఏమీ లేదు. అలాగే సెక్షన్ 125 ప్రకారం పాస్ చేసేవన్నీ సమ్మరీ ప్రొసీడింగ్స్ అనబడతాయి అన్నమాట. ఇక మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడం అనేది ఒక ఇండిపెండెంట్ రైట్. దీనికి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ ప్రకారం మెయింటెనెన్స్ తీసుకున్నా కూడా సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కోర్టు ఎంత క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తుంది. అలాగే ఒకవేళ 2 డెసిషన్స్ మీద కాన్ఫ్లిక్ట్ వచ్చేటట్టయితే, అంటే 2 మెయింటెనెన్స్ కేసెస్లు ఒకటి సివిల్ కోర్టులోనూ ఒకటి క్రిమినల్ కోర్టులో పాస్ చేశారనుకోండి, రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయ్యేటట్టయితే సివిల్ కోర్టు యొక్క డెసిషన్ మాత్రమే ప్రివైల్ అవుతుంది. అంతేకాకుండా భర్త చనిపోయేటట్టయితే ఈ మెయింటెనెన్స్ క్లెయిమ్ కూడా క్లోజ్ అయిపోతుంది. భర్త యొక్క ఎస్టేట్ నుండి మళ్ళీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. అర్థమైంది కదండి? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. స్టే ట్యూన్. నమస్తే.